మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. కేవలం స్వశక్తి మీద ఎలాంటి గాడ్ ఫాదర్స్ లేకుండా సీఎం స్థాయి వరకు ఎదిగారని చెబుతారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనపై నమ్మకంతో ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అలాంటి రేవంత్ రెడ్డి పేరును జనం మర్చిపోతున్నారన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. నిన్న జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య ద్వైవార్షిక సమావేశాల ముగింపు సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా వెళ్లారు. అప్పుడు ఒక అనౌన్సర్ ఆయన పేరును సీఎం కిరణ్ గా సంబోధించారు. జనం హడావిడిలో అది పెద్దగా రిజిస్టర్ కాలేదు. తర్వాత సర్దుకొని మళ్ళీ రేవంత్ పేరు చెప్పారనుకోండి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కట్ చేసి చూస్తే పుష్ప సినిమా ఫంక్షన్లో కూడా ఇలాంటి సీనే జరిగింది. హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేరు గుర్తుకు రాక తడబడ్డారట. దాంతో కోపం వచ్చి జీవితాంతం తన పేరు గుర్తుండిపోయేలా చేస్తానని రేవంత్ ప్రతిజ్ఞ చేసినట్లుగా కొందరు చెబుతారు. అందులో నిజమేంతో తెలియదు కానీ అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన మాట మాత్రం వాస్తవం. ప్రస్తుతం అల్లు వారబ్బాయి బెయిల్ పొందగా ఆ ఘటన సినిమా పరిశ్రమకే పెద్ద గుణపాఠంగా మారిందని చెప్పాలి. మరి రేవంత్ పేరు ఎందుకు మర్చిపోతున్నారన్నది ఒక పెద్ద ప్రశ్న. నిజానికి ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి పుట్టినప్పుడు అది చాలా అరుదైన పేరు. అప్పట్లో ఆ పేరు పెట్టుకోవచ్చని కూడా మెజారిటీ వర్గానికి తెలియదు. యండమూరి వీరేంద్రనాథ్ నవల వెన్నెల్లో ఆడపిల్లలో హీరో పేరు రేవంత్ అని ఉంటుంది. నవల ఫేమస్ అయినా కూడా ఆ పేరు పెట్టుకునేందుకు చాలా మంది వెనకాడారు. ఎందుకంటే ఆ పేరులో ఏదో హుందాతనం లోపించిందన్న ఒక వాదన వెన్నెల్లో ఆడపిల్ల నవలలోనే కనిపిస్తుంది. రేవంత్ అంటే అశ్వరక్షకుడని తెలుసుకొని నవలలో హీరో మొహం కందగడ్డలా తయారవుతుంది. అయితే రేవంత్ అనే మాటకు అనేక అర్థాలున్నాయి. వేగాన్ని నియంత్రించగల సమర్థుడని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన విపక్ష బీఆర్ఎస్ బీజేపీల వేగాన్ని నియంత్రించే పనిలో ఉన్నారు. రేవంత్ అంటే ధనం, సంపద అని కూడా అర్థాలు వస్తాయి. వెన్నెల్లో ఆడపిల్ల నవలను ఎంజాయ్ చేసిన జనమే తమ పిల్లలకు రేవంత్ అని పేరు పెట్టడానికి వెనకాడారని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే గుర్రాలు తోలేవాడు అవుతాడని వాళ్ళ బాధ. అరుదైన రేవంత్ పేరు ఎవ్వరూ మర్చిపోయేది మాత్రం కాదు. అయినా సరే జనం మర్చిపోతున్నారు. బహుశా ఏడాది పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను చూసి కాంగ్రెస్ పాలనలో లోపాలను భరించలేక రేవంత్ రెడ్డి పేరును గుర్తుంచుకునేందుకు జనం ఇష్టపడటం లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇచ్చిన హామీలకు అమలు చేస్తున్న పథకాలకు పొంతనలేక రేవంత్ రెడ్డి పట్ల ఓటర్లలో వ్యతిరేకత పెరిగిందని కూడా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు ఉచిత బస్సు లాంటి పథకాలు తప్ప రేవంత్ రెడ్డి ఒరిగించింది ఏమీ లేదు. ప్రభుత్వం మొత్తం డంబాచారం, ప్రచార పటాటోపంగానే మిగిలిపోయిందని చెప్పేందుకు వెనకాడకూడదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.